మరి ఏంది కాంగ్రెస్ ఇంకా నేషనల్ లెవెల్లో రాదా? అంతే తుడుచుకోబెట్టి పోయినట్టేనా మొత్తం? నేను ముచ్చటగా 3 సార్లు కేంద్రంలో బీజేపీ వచ్చింది. ఇప్పుడు మళ్ళా బీహార్ చూస్తే బీహార్ కూడా కోల్పోయింది. ప్రశాంత్ కిషోర్ ఓకే సున్నా. ప్రశాంత్ కిషోర్ ఏదో కొత్త పార్టీ పెట్టిండు, ఆయన ఒక స్ట్రాటజిస్ట్ గా పక్క వాళ్ళకి ప్లస్ అయింది కానీ ఈయనకు ఫెయిల్ అయిపోయిండు. కానీ కాంగ్రెస్ కి ఏమైంది? ఇంతమంది ఉండి రేవంత్ రెడ్డి కూడా పోయి, రేవంత్ రెడ్డి పోయిండు, పొంగులేటి పోయిండు, ఇక్కడ డబ్బులు తెలంగాణ డబ్బులు మొత్తం బీహార్ ప్రచారానికి కాంగ్రెస్ వాళ్ళు వాడిండ్రు. ఐఎన్పిఆర్ ఆఫ్ తెలంగాణ నుంచి అక్కడ పేపర్లకు పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ డబ్బులు పోయినాయి. ఇన్ని చేస్తే కూడా అసలు ఏమీ అంత ఏం గెలవలేదు. అయితే ఇక్కడికి వెళ్ళి డబ్బు పోయింది అంటున్నాం కదా, డబ్బు పోయింది. ఎక్కడ దాకా పోయింది? గురుగాం దాకా పోయింది. గురుగాంలో ఎక్కడి? బట్టి వాళ్ళ అత్తగారింటి దాకా పోయింది. బట్టి గారింటి అత్తగారింటి మీద ఐటీ రైడ్ అయింది. అదేందా? ఇది మన తెలంగాణలో తెలుగు కంప మీడియా ఎవరు రాయడాడు, రైడ్ అయింది కాబట్టి ఆ పైసలు అక్కడ చేరలేదు. అదేందా? మరి రైడ్ అయితే ఎంత అయింది, ఎంత దొరికింది? బీజేపీలో ఎందుకు మాట్లాడారు? బయట పెట్టలేదు ఇప్పటిదాకా. బయట పెట్టారు. మొన్న ప్రెస్ మీట్ లో హరీష్ రావు బయట పెట్టారు. హరీష్ రావుతో కూడా వీళ్ళే లీకించి మాట్లాడించుకున్నారు నా మీద దాడి జరుగుతుందని. అంటే అది ఒక గ్రేట్ గా నా మీద దాడి అంటే ఏఐసిసి. అయితే అది ఏఐసిసి దొరికిపోయింది. ఈ కొడుకులు మొన్న హర్యానా ఎలక్షన్ అప్పుడేమో పొంగిలేటి ఇంటి మీద దాడి అయింది, ఇప్పుడేమో ఈయన మీద దాడి అయింది. ఈ ముగ్గురు కూడా ఒక గ్యాంగ్, పొంగిలేటి, రేవంత్ రెడ్డి అందరు కలిసి దండాలు చేసుకుంటున్నారు. ముగ్గురు ఒక గ్యాంగ్. కొడుకు మనతో మనల్ని ఉల్లు బనాయిస్తుండ్రు అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ అర్థమైంది. ఇంకోటి, మీరు తేజస్వి యాదవ్కు, లల్లు ప్రసాద్ వాళ్ళ అన్నతమ్ములకు నేను ఒక 1 month బ్యాక్ ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టినా, నా వాయిస్ కూడా వినిపించి పెట్టిన హిందీలో. కాంగ్రెస్ దరిద్రాన్ని మీరు ఎత్తికేసుకోకండి, మీరు ఓడిపోతారు, వాళ్ళన్నీ లంగేషాలు చేస్తారు నేషనల్ వైడ్గా, కరెక్ట్ కాదు, మీకు ఎఫెక్ట్ పడుతుందని బరబ్బర్ పెట్టిన. బరబ్బర్ అయింది. ఎందుకంటే వాళ్ళ టికెట్లు కరెక్ట్ క్యాండిడేట్లకు వెళ్ళే మంచి మంచి వాళ్ళని ఎగరగొట్టి అంతా అమ్ముకోవడం, గిట్టుకోవడం, ఎలక్షన్లు అవుతుంటే ఒకరిని ఏఐసిసి సెక్రటరీ మీద దాడి చేయడం, అక్కడ కొట్టడం, అదంతా మీడియాలకు వచ్చి కంపై ఆ దరిద్రం అంతా ఆర్జేడీకి చుట్టుకుంది. ఇంకోటి ఎంఐఎం అక్కడ పోటీ చేసింది. ఓట్లు మొత్తం సెక్యులర్ ఓట్లు మొత్తం చీల్చుకున్నది. రెండోది, ఇక ఈ సూరజ్ అనేటోడు ఉండు కదా, సూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్, ఈ స్ట్రాటజిస్ట్ అనేటోళ్ళు తుచ్చ దొంగలు, వాళ్ళతో ఏం కాదు. ఆడు పోటీ చేసి మంచిదే అయింది, వాడు ఏం జరిగింది. ఇక సునీల్ కనుగోలు అంటాడు ఏం పీకింది, దొంగ వీడు సునీల్ కనుగోలు. ఇతర దొంగ అంటే రేవంత్ గాంధీతో చేతులు కలిపారు వీళ్ళు. రేవంత్తో చేతులు కలిపి ఎక్కడ వర్ధనపేట బక్క జడ్సన్ అయితే గెలదు, తీసేది ఇదైతే ఓడిపోతారు, ఆడ ఈయనని పెట్టు వీళ్ళకి అని ఈ స్ట్రాటజీ దొంగలీళ్ళు పైసలు తీసుకొని ఆ పేర్లు పెడతారు. ఇవో కట్టు కట్టిస్తారు ఎలక్షన్లు అప్పుడు. ఏది రేవంత్ తోటి కుమ్మక్కయ్యి జెన్యూన్ రిపోర్ట్ ఏఐసిసికి దొంగ రిపోర్ట్ వీళ్ళు ఇస్తారు. ఇలా సునీల్ కనుగోలు అంటే ఇస్తాడు. సేమ్ ఇక ప్రశాంత్ కిషోర్ అంటాడు ఏం చేస్తాడు, కట్లు కట్టిస్తాడు. ఏది ఆమె కాలు కట్టు కట్టించిండు, వీడో కట్టు కట్టుకుండు, మొన్న జగన్కు కట్టు కట్టించిండు, కోడి కట్టు కట్టి. అర్థమైందా? ఇతని కట్లు కట్టిస్తారు. కట్లతోని వాళ్ళు గెలవలేదు. జగన్ అన్నట్టు ఆయన పాదయాత్ర చేసిండు, ఈసారి జనాల్లోకి వెళ్ళిన ప్రతి లీడర్ సక్సెస్ వెళ్ళిండు, గెలిచిండు. ప్రశాంత్ కిషోర్తో గెలవలేదు, మీకు ఇచ్చిన పైసలు బొక్క, వాడు ఉత్తగా ఎత్తుకపోయిండు, మీ తెచ్చుకోండి. నంబర్ 1 ఆమెకు కూడా చరిష్మా అట్నే ఉన్నది, మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ ఉన్నది, ఆమె గెలిచింది. ఆమె కాలు కట్టేసి నా వీల్ చైర్ చేయబట్టి నువ్వు గెలిచినావు అని చెప్పేసి ఆమె దగ్గర 1000 కోట్లంట, 100-200 కోట్లు కూడా ఈడ ఒంగబెట్టి దంతే 4 దిక్కుల పడ్డాడు. మళ్ళీ ఒకసారి కనవాడకుంటిగా అంటే స్ట్రాటజీ సునీ కలుగోలు అనేటోడు కానీ, అంటే బ్రోకర్ గాని లేదు. నేను పదం ఎందుకు వాడుతున్నా అంటే బ్రోకర్ గాని లెక్కనే చూడాలి. కష్టపడ్డది మనము. గత ప్రభుత్వం మీద 179 కేసులు వేసి తెల్లారులేస్తే వీడు దొంగ 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 అని చెప్పేసి వాళ్ళ తప్పులన్నీ మనం జనంలో తీసుకుపోయి కరెక్ట్ చూపిస్తే ఓట్ డైవర్ట్ అయింది. రాత్రి ఒక ఎన్ఆర్ఐ కూడా అంటుండే, ఒక మిత్రుడు అంటుండే, కేవలం మీరు చేయబట్టి, యూట్యూబ్ ఛానళ్ళు చేయబట్టి, ఒక 10 మెంబర్ చేయబట్టి మారిందన్న. బట్టి అనేటోడు 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముకునే పోయి బాధాప్త. దాని మీద రేవంత్ రెడ్డి ఒకరోజు మాట్లాడలే, ఒక్కరోజు కాళేశ్వరం పోలే, ఒకరోజు మిషన్ భగీరథ మాట్లాడలే, ఒకరోజు ధరణి మీద మాట్లాడలే. నేను పోతున్నా, నాకు కేసులు వీళ్ళే జైలుకు పోతారు కావాలని. మనమేమో తెల్లారు లేస్తే సీఎం ఇంటి మీద పోతాము, సెక్రటరీ మీరు కేసులు వేసిన తర్వాత వీళ్ళందరూ సబ్జెక్ట్ మన జిల్లాలో పెట్టరు, జిల్లాలో వీళ్ళని పెడతారు. మ్యాచ్ ఫిక్సింగ్ జైల్లో అవి. అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ పోయి చూడనీకి పోతాడు. రేవంత్ రెడ్డి ఏం బీకిందని జైలుకు పంపిరు చెప్పు. మ్యాచ్ ఫిక్సింగ్ అది. కార్ రేస్ అన్నారు, రేపు కేటీఆర్ జైలుకి అన్నారు, పంపినరా? పంపలే. ఇదంతా ఫిక్సింగ్. కాబట్టి ఇక్కడ బీహార్ ఎలక్షన్ దెబ్బకు బట్టి దొరికిపోయిండు, పొంగిలేడి దొరికిపోయిండు. రైట్ సైడ్ అయితే బట్టి డబ్బులే కదా,
ఏవి బట్టి గారి డబ్బులు అవి వీళ్ళే పట్టించుకున్నారు మొత్తం దొంగలు ఇల్లు. కావాలని. ఇంకోటి అనుకో, గురుగాంలోకి ఇల్లు ఎక్కడిదా బట్టి, నీ అత్తగారి ఇల్లు ఎక్కడిది నీకు? వాళ్ళ భార్యది ఇక్కడ బషీర్బాగ్ లో చిన్న బట్టల షాపు, తెలియదు మీకు ఎవరికి, ఓ బట్టల షాపు. దానికి రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రి, ఆమె చీఫ్ గెస్ట్ గా పిలిచిండ్రట. పిలిస్తే ఆమె మేడం పాపం కేంద్ర మంత్రి పిలిచిన చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ లెవెల్ షాప్ అనుకుని పోయిటో కన్నా మనుషులే పడతలేరంట లోపల, అంత చిన్నదంట. అర్థమైందా? అసోంటి షాప్ వాళ్ళకు ఈరోజు గుర్గాంలా ఇల్లు ఎక్కడిది, ఆ ఇంటి మీద రైడ్ ఎక్కడిది, అవి ఎప్పుడు కొన్నాయి ఆ భూములు, అవన్నీ చెప్పారా? అవి చెప్పాలి. ఇవాళ దాకా ఐటీ రైడ్ మీద నోరు తెరుస్తలేరు పెళ్ళామొగళ్ళు. అదేందా? కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు ఏఐసిసికి దొరికిపోయారు. వీళ్ళు అంతా కమిషన్లే. ఇప్పుడు పెద్ద జోక్ ఏంటంటే డబ్బులు తీసుకొని కూడా పనులు చేస్తలేరండి ఇప్పుడు వాళ్ళు, చేస్తలేరు. అయితే వీళ్ళ అలా బాధితులు కొత్తగూడెం ఎమ్మెల్యే, అంతేనా? కొత్తగూడెం ఎమ్మెల్యే యాడ్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తాను ₹1 తీసుకున్నారంట. పైసలు అడగడానికి పోతే చెట్టు కట్టేసి కొడతానేమో అన్నదంట ఆమె, వచ్చినా తెలుగులో నందిని గారు డైరెక్ట్ గా బయటకు వచ్చి కూర్చున్నారంటే చెట్టు కట్టి ఏదో కొడతా ఏదో అన్నారంట. ఇక వేరే నేను ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళు చెప్పారు, లేదు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిన కదా తీసుకోనికి నువ్వు ఎవరివి, నువ్వు ఎట్లా తీసుకున్నావు, ఇచ్చిండు తర్వాత. అయితే ఇవన్నీ కూడా, అయితే వీళ్ళందరూ కూడా రేపు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వీళ్ళు అనర్హులు. మనం ఎవరు ఊహించలేని కిరణ్ కుమార్ రెడ్డి అసలు ఎక్కడో ఉంటాడు. అర్థమైందా? ఈ గ్యాంగ్లో ఎవరో ఒకరు సీక్రెట్గా లాబింగ్ చేసుకుంటారు, వాళ్ళు అయిపోతారు. కానీ 101% పార్టీ మళ్ళీ రివైవ్ కానికి ఒక అవకాశం ఉన్నది. అర్థమైందా? ఇక ఇసొంటోని పెట్టుకొని ఇప్పుడు జూబ్లీస్తో ఒక ఊపు వస్తుంది. ఈ ఊపుతోని కొంచెం అంటే మొన్నదాకా 0 ఉండే గుడ్డు చూన్న, కాబట్టి ఇంకా దద్దిరాం పోయే బదులు వీళ్ళు కలోనియల్ కరప్షన్ బ్రదర్స్, వీళ్ళని మీ టైటిల్ కూడా అదే పెట్టుకోండి, కరప్షన్ కలోనియల్ బ్రదర్స్ కవలలు మిస్టర్ రేవంత్ రెడ్డి అని బట్టి. ఈ కొయ్యుడైపోయినారు ఇద్దరు, ఫస్ట్ పడకపోయేది డబ్బులు ఇప్పుడు కాదు దొంగలు. అయ్యో నల్లిముచ్చోడు బట్టి అంటాడు, ఎవరు పవర్ ఉంటే వాళ్ళు ఇద్దరు కరెక్ట్ సెట్ అయింది వాళ్ళకి. బట్ ఈ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళని మొత్తం మార్చి పార్టీ రివైవ్ చేసుకుంటే మళ్ళీ లేచే అవకాశం ఉంటుంది. లేకుంటే రేవంత్ని అట్నే ఉంచి వీళ్ళు చేయబట్టే గెలిచిందని మీరు అనుకుంటే వాళ్ళు చేయబట్టి రేపు మీరు కనవాలరు. ఇక్కడ ఈ 3 ఇవన్నీ కూడా సిండికేట్. ఈ సిండికేట్ అంతా పంచాయతీ ఎలక్షన్స్ డేంజర్ జోన్ లో పడతాయి. అంతే, అందరు కలిసి పంచుకుంటారు, ఆ జోష్ పోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి సార్, కేవలం రేవంత్ ని అనడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు బట్టి ఫస్ట్ నుంచి కాంగ్రెస్, రేవంత్ అంటే వలస వచ్చిన అతను అనుకుందాం. బట్టి గారు అన్న మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆయన పదవి కూడా తీయాలి రేవంత్ తో పాటు. రేవంత్ రెడ్డి గారికి ఎట్లనైతే ముఖ్యమంత్రి పదవి తీసిండ్రో బట్టి విక్రమార్క ఇంకొంతమంది మంత్రులు ఉన్నారు. పొద్దున్న లేస్తే దండాలు చేసుకోవాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని ఇటువంటి వాళ్ళు నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బర్బాదైంది అనుకుంటున్నావు? రాహుల్ గాంధీకి ఒక పెద్ద అడ్వైజర్ ఉన్నాడు, గ్రేట్ 6 ప్యాక్ అడ్వైజర్, ఆయన పేరు కొప్పుల రాజ్ అని IAS ఆఫీసర్. మరి ఆ కొప్పుల రాజ్ ఏం చేసిండో, ఏం యుద్ధం చేసిండో, ఏం ఫైటింగ్ చేసిండో, ఆయన ఏందో తెలియదు. ఆయన రాహుల్ గాంధీకి చెప్తారు, రాహుల్ గాంధీ బట్టికి దళిత్ బేటా హై, బడా లీడర్ హై. అరే ఆయన ఎవరి వారసత్వంతో వచ్చిందంటే మల్లు అనంతరాములు వారసత్వంతో వచ్చారు. మల్లు అనంతరాములు వాళ్ళ కొడుకు ఇంటికి మల్లు శివరాం అంటే ఒక్కడే బతుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా ఎక్కడుందో, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో మీ ఓకే టీవీ కెమెరా పట్టుకొని వాళ్ళ ఇంటికి పోయి ఎక్కడ గిన్నెలు కొట్టాడుతున్నాయి. ఆయన దళితుడంట, ఆయన వీళ్ళకు ఏదో ఒక పూట పిలిచి వాళ్ళకి అన్నం పెట్టలే. ఆయన వారసత్వం కిందనే మల్లు రవైనా కానీ వీళ్ళకైనా ఉండదు. ఆయన పేరు తీయరు, ఆయన గురించి మాట్లాడాడు, ఆయనతో వర్ధంతి చేయరు, జయంతి చేయరు. వాళ్ళందరికి ఇప్పుడు అహంకారం కూడా పెరిగిపోయింది సార్. 12 రాష్ట్రాల ఇన్ఛార్జ్ చేసిండ్రు ఎవరు? మల్లు అనంతరాములు 12 స్టేట్స్ ఇన్ఛార్జ్ చేసిండు. అసోంటోని ఇది చేసిండ్రు. ఇవాళ వీళ్ళు పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అయితే కొప్పలరాజు ఏం చేస్తారు, కూర్చొని ఈయన దళిత సార్వభౌముడు, ఈయనంత గొప్ప లేడు, ఇసుకు లీడర్ బాను అని రాహుల్ గాంధీ చెప్తుంది. ఇది అంతా తయారు చేసి ఐడియా ఇచ్చేది ఎవరు అనుకుంటున్నావు? మల్లికార్జున్ కు ఏఐసిసి ప్రెసిడెంట్ బనా, దునియా మే హై, దళిత్ పూరా కాంగ్రెస్ కు డాల్తే ఎన్ని ఓడిపోయా? మహారాష్ట్ర ఓడిపోయినా, బీహార్ ఓడిపోయినా, హర్యానా ఓడిపోయినా. మీకు ఏడబడ్డాయి? మీకు యూపీ ఖతమా? మీకు ఏడబడ్డాయి ఓట్లు? ఓటమి పాలవుతుంటే టీం ని మార్చాలి. నీవు కులపరంగా ఆలోచించద్దు, నువ్వు ఆలోచించేది సబ్జెక్టు టాలెంట్ పైన ఆలోచించాలి. ఎవరికి సబ్జెక్ట్ ఉంది, ఎవరికి టాలెంట్ ఉంది,
నువ్వు కులారా వారిగా పోతే సంఖ్య ఆగిపోతుంది నీ పార్టీ. అర్థమైందా? ఈ రోజు నువ్వు బాగా నడిచిన రాష్ట్రాలలో కూడా ఓట్లు పడకపోయా, మిగిలిన మోకాళ్ళ నొప్పులు తప్ప నీ భారత్ జోడో యాత్ర ఎక్కడ జోడాయించులు లేదు, గాడిద గుడ్డు లేదు, మొత్తం నాశనం. ఈ ఐడియాలన్నీ ఇచ్చేది కొప్పుల రాజు అనేటోడు. ఈ బట్టిని పెట్టుకోమని మరి కొప్పుల రాజు ఈ బట్టి అనేటోడు ఏం చేసిండు? 12 మంది ఎమ్మెల్యేని అమ్ముకున్నాడు. దళిత బంధు కేసీఆర్ దగ్గర పోయి అన్నం తిన్నాడు, అన్నం బాగుందని చెప్పిండు. నీ ఎమ్మెల్యేని గుంజుకొని అమ్ముకున్నాడు, నువ్వు వాని ఇంటికి పోయి అన్నం తింటావు. నువ్వు సిగ్గుశరం ఉందా నీకేమన్నా? దళిత బంధు మీద పిటిషన్ వేస్తే బక్క చేస్తానంటోడు ఇది దళిత బంధు కాదు, ఇది రాబంధు పథకం అని చెప్పి నేను వేస్తే నువ్వు పోయి అన్నం తిని 100 మెట్లు దిగుతానంటావు. 100 మెట్లు కాదు, 100 మెట్లు ఎక్కిండు, పైసలు ఇచ్చిండు, కవర్ సంచులే పెట్టుకుంటూ పోయిండు. అదేనా దిక్కుమాల రాజకీయాలు ఇవన్నీ. ఇవాళ రాహుల్ గాంధీ చెడిపోనికి నాశనం కానికి రీజన్ ఏంటంటే కొప్పుల రాజు అనేటోడు ఓ దరిద్రుడు మోపోయిండు. ఆ దరిద్రుడు ఈ ఐడియాలన్నీ ఇచ్చుకుంటే పార్టీని సర్వనాశనం చేసే దిక్కుగా పోయిండు. 100% నాశనం అయిపోయింది. ఫ్యూచర్ పరిస్థితి అండి మరి కాంగ్రెస్ ఇంకా సెంట్రల్లో బాగా వేయదా? ఇంతేనా? ఓడిపోతూనే ఉంటుందా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కూడా? బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి అక్కడ లేదా? టీం లేదు. ఇవాళ మొయ్యలుగా చచ్చిపోతున్నాయి ఆర్జేడీ గీజేడీ. అవి తప్పుకుంటే అవన్నీ 101% ఆర్జేడీకి ఈసారి ఫుల్ సింపతి ఉండే. వీళ్ళని ఎత్తుకొని మోసట్లా వాళ్ళు మోకాల్లో ఇరగపడ్డారు వాళ్ళు. ఈ దరిద్రులను ఎవడెవడు పెట్టుకుంటారు. నేను చెప్తున్నా కదా, రాహుల్ గాంధీ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, నాకు అక్కడ కంప్లైంట్ లేదు. మీనాక్షి నటరాజన్ కానీ సచిన్ రావు కానీ వీళ్ళు ఈ కొప్పుల రాజన్తో దరిద్ర ఈయన మెయిన్ ఇప్పుడు పక్కన సలహాలు ఇచ్చేటోడు వేణుగోపాల్. వాళ్ళే క్యాష్ అండ్ క్యారీ పేటిఎం బ్యాచ్. అది ఈ పేటిఎం బ్యాచ్ ఇవి చేయబట్టి ఇది చేశాను. నువ్వు ఇదే కొప్పుల రాజను ఇక్కడ ముషిరాబాద్లో పెడితే మన జూబ్లీస్లో పెడితే దగ్గరుండి మరోలో కొట్టించు, దగ్గరుండి. అంటే అంత ఐరన్ లెగ్ గాడు. ఇప్పటికైనా వాళ్ళ బుద్ధి రావాలి. కాబట్టి వాళ్ళ సలహాదారులు వాళ్ళ అడ్వైజర్స్ అసొంట్లో పెట్టుకుంటున్నారు, నాశనం అయిపోతుంది. ఎక్కడ ముకుల్ వాస్నిక్, ఎక్కడ అశోక్ గెహ్లాట్, ఆ మేధావులంతా ఎక్కడ పోయారు? అదే వాళ్ళ మార్నింగ్ కూడా అదే మాట్లాడాను సార్. అసలు మన్మోహన్ సింగ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన మన్మోహన్ సింగ్ ఇదే బ్యూరోక్రాట్ ఆయన, నరసింహరావు గారు కానీ తర్వాత మంచి మంచి లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అంటే ఆ శకం ముగిసింది అని అనుకోవాలి. మళ్ళీ అటువంటి లీడర్ ఎక్కడ ఉన్నారంటే దొరకట్లేదు. ఇయాల్టి కూడా కేవీపీ రామచంద్రరావు గారు కూడా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ప్రతి మండలంలో ఆయన ఒక పేరు పిలుస్తారు. మండలంలో ఇవాళ సీఎం అంటే విలువడు. కానీ ఇవాళకి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండలంలో ఒక పేరు పెట్టి పిలుస్తాడు కేవీపీ రామచంద్రరావు అంటే. ఇవాళ మీ అసలు వాళ్ళని మీరు పక్కన పెట్టి ముకుల్ వాసన్ పక్కన పెడతావు, అశోక్ గెహ్లాట్ పక్కన పెడతావు, భూపేందర్ సింగ్ గూడాను పక్కన పెడతావు. నీ మనుషులు ఎవరు? వీళ్ళ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్స్ ప్రధానమైన కారణము సౌత్ ఇండియాలో ఈ 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇది కాకుంటే అది, అది కాకుంటే ఇది. ఈసారి పోతే మాత్రం ఇంకా రాదు. మళ్ళీ ఒక అవకాశం జూబ్లీ హిల్స్ రూపకంగా ఒకసారి అవకాశం వచ్చింది. మళ్ళా ఈ లిల్లీపుట్ గాని పెట్టుకుంటే ఆయన కథం అయిపోతుంది అంతే.